మహేష్ బాబు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజునే థియేటర్లోకి వచ్చింది. ఈ కాంబోలో గతంలో 2 సినిమాలు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత మూడో సినిమాగా గుంటూరు కారం రూపొందింది. నిహారిక హాసిన్ బ్యానర్ పై నిర్మితమైన అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకోగలిగిందనేది ఇప్పుడు చూద్దాం. గుంటూరులో రమణ తమకున్న మెచ్చిగౌడన్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. తన 10 ఏళ్ల వయసు నుంచి అతను మేనత్త మేనమామ దగ్గర పెరుగుతాడు. తల్లిదండ్రులు లేరా అంటే ఉన్నారు. రమణ చిన్నప్పుడే అతని తల్లి వసుంధర ఆ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతుంది. అంతేకాదు నారాయణ్ను పెళ్లి చేసుకుంటుంది. వసుంధర తనని వదిలి వెళ్ళిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం ఆమె మొదటి భర్త అవమానంగా భావిస్తాడు. అప్పటి నుంచి చెల్లెలి ఇంట్లోనే ఉంటూ ఒక గదికి పరిమితం అవుతాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. తన తల్లి తమని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందని రమణకి అర్థం కాదు. ఈ విషయంలో తన తాతయ్య వెంకటస్వామి తన కూతుర్నే సపోర్ట్ చేస్తూ వెళ్ళిపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 25 ఏళ్లు గడిచిపోతాయి. వెంకటస్వామి రాజకీయంగా మరింత ఎదుగుతాడు. తన వారసురాలిగా కూతురు వసుంధరను నిలబెట్టి ఆమెను మినిస్టర్ చేస్తాడు. నారాయణ వసుంధర దంపతులు సంతానంను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో వెంకటస్వామి ఉంటాడు. అయితే ఆస్తిపాస్తుల విషయంలో గాని రాజకీయాల పరంగా గాని భవిష్యత్తులో రమణ అడ్డు రాకూడదని అతను భావిస్తాడు. వసుంధరతో తనకి ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఆస్తిపాస్తుల్లో తనకి ప్రేమాయం లేదనే డాక్యుమెంట్స్ తయారు చేయించి రమణ సంతకం తీసుకోవడానికి వెంకటస్వామి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ బాధ్యతను లాయర్ పానికి అప్పగిస్తాడు. తన తల్లిని కలుసుకోవాలని, ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలని రమణ అనుకుంటాడు. ఆ తర్వాతనే సంతకం చేయాలని భావిస్తాడు. దాంతో అతనితో సంతకం చేయించే బాధ్యతను తన కూతురికి అప్పగిస్తాడు పాని. ఆ పని మీద అముక్త గుంటూరు వెళ్తుంది. ఇక గుంటూరులో రమణ వాళ్ళ బిజినెస్ పై దెబ్బ కొట్టడానికి తరచూ మాస్ ట్రై చేస్తూ ఉంటాడు. తన అన్నయ్య లెనిన్ చావుకి కారణమైన ఆ ఫ్యామిలీపై పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక హైదరాబాద్ లో వెంకటస్వామి ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కాటం మధు ప్రయత్నిస్తూ ఉంటాడు. రమణను వదిలేసి అతని చిన్నప్పుడే తల్లి ఎందుకు వెళ్ళిపోతుంది? అందుకు కారణం ఏంటి? కారకులు ఎవరు? ఆ విషయం తెలుసుకున్న రమణ ఏం చేస్తాడు అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది. ఈ కథలో ప్రధానమైన ఎమోషన్ తల్లి కొడుకులకు సంబంధించింది. ఒక కూతురు తన తండ్రి మాట వినేసి 10 ఏళ్ల కొడుకుని వదిలేసి వెళ్ళిపోవడం, తండ్రి మాటను కాదనలేక వేరొకరిని పెళ్లి చేసుకోవడం, 25 ఏళ్ల పాటు ఆ కొడుకు వైపు చూడకుండా పోవడమే విశేషాలు సహజత్వానికి చాలా దూరంగా కనిపిస్తాయి. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర విషయానికి వస్తే తన కూతురు ఏమైపోయినా, ఆమె ఫ్యామిలీ ఏమైపోయినా పర్వాలేదు, రాజకీయ వారసత్వం కొనసాగాలనే నిర్ణయం కూడా అసబద్ధంగా కనిపిస్తుంది. సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, యాక్షన్, మ్యూజిక్ బలం కనిపించాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోకపోయినా ట్రోలింగ్ సాఫ్ట్ గా మారాయి. కానీ ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్ చూస్తే మహేష్ బాబు గత 10 ఏళ్లలో ఏనాడు చేయని విధంగా చేశారు. ఇక మనోజ్ పరహంస, పిఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతి సీను రిచ్ గా మార్చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ ప్రమాణాలకు తగినట్టు ఉన్నాయి. దీంట్లో ప్లస్ పాయింట్స్ మహేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు, శ్రీలీల గ్లామర్, యాక్షన్ సీన్స్, ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ, సంగీతం చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి సహజత్వానికి దూరంగా కనిపించే కథా కథనాలు, బలహీనమైన పాత్రలు, కనెక్ట్ కాని ఎమోషన్స్.